హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చింత చిగురు కోయడానికి అయితే వచ్చాము. అందుతుందో లేదో చూడాలి. చింత చిగురు పప్పులో కానీ కర్రీ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చింత చిగురు కోయడం అయితే స్టార్ట్ చేశాను. చాలా చిన్న చిన్న ఆకులు, చాలా చిన్నగా ఉంది చిగురు. కోయడం అయితే మాత్రం టైం పట్టేస్తుంది. కొంచెం కొంచెం అలా కోస్తున్నాము. అందట్లేదు, కొంచెం పైకే ఉంది. అయినా సరే అలాగలా కోసేస్తున్నాం. మేము వెళ్ళిన ప్లేస్లో చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఏ చెట్టుకి లేదు చిగురు, ఈ చెట్టుకే కొంచెం ఉందని చెప్పి ఈ చెట్టు దగ్గర ఆగి కోస్తున్నాము. చింత చిగురు 4 రోజులకు ఒకసారి కానీ 5 రోజులకు ఒకసారి కానీ కోస్తూ ఉంటేనే చిగురు పడుతుంది. అలా వదిలేస్తే చింత చెట్టుకే ముదిరిపోతుంది చిగురు. చింత చిగురు మండలు అయితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. అవి కిందకి లాగినప్పుడల్లా చేతులు అయితే నొప్పొస్తున్నాయి. అయినా సరే చింత చిగురు అంటే చాలా ఇష్టం కదా, ఎలాగైతే కోస్తున్నాము. ఈ బుడ్డు ఆకులు కోసుకొని మేము ఇంటికి ఎప్పటికి వెళ్ళాలో ఏమో, చాలాసేపు పట్టేస్తుంది. చాలా అంటే చాలా చిన్నగా ఉంది ఆకు. ఇంకా చెట్టు పైన కూడా ఉన్నట్టుంది చిగురు. ఎవరో కానీ కోస్తున్నట్టున్నారు ఈ చెట్టుకి. మేమైతే మాత్రం ఈరోజే వచ్చాము కోయడానికి. ఈ చింత చిగురు కోసేది మాత్రం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అంటే ఇంటి దగ్గర కాదు, దూరమే వెళ్ళాము కోయడానికి. చూడడానికి అయితే చాలా చెట్లు చూసాం, కానీ ఈ చెట్టు దగ్గరే కొంచెం తుక్కు అది లేకుండా నీట్గా ఉంది. అందుకని చెప్పేసి ఈ చెట్టు దగ్గరే కోస్తున్నాము. ఒక 10 చెట్ల వరకు ఉన్నాయి అటు సైడు. ఆ చెట్లన్నీ కూడా చూసేసి వచ్చేసాము. అంతా తుక్కే ఉందని కోయలేదు. తుక్కు ఉంది, కోయడానికి కూడా చిగురు కూడా లేదు ఆ చెట్లకి. ఈ ఒక్క చెట్టుకే ఉంది చిగురు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే ఇలాంటి యుద్ధాలన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోసుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది ఏవైనా సరే. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి కోసేస్తున్నాం. ఇప్పుడు వరకు కోస్తే ఇది అయ్యింది, ఇంకా కొయ్యాలి. అందట్లేదు. చిగురు అయితే మాత్రం మరీ లేతగా ఉందో ఏమో, రెడ్ కలర్లో ఉంది. వగరగా ఉంటుందేమో అనుకున్నాను. వగరగా అయితే మాత్రం లేదు. ఫస్ట్ కొంచెం తినగానే వగరనిపించింది, మళ్ళీ తర్వాత తింటే పుల్లగా ఉంది. నేనైతే మాత్రం పచ్చి చిగురు కొంచెం అక్కడే తినేసాను. మేమిద్దరం కోసేది తక్కువ, కొమ్మలు లాగేది ఎక్కువైపోయింది. లాగడమే సరిపోయింది. కోసింది అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువ. చాలాసేపు కోసాం ఆ కొంచెం కూడా. చిగురు అయితే బాగానే ఉంది, కానీ వీడియోలోకి అయితే కనిపించట్లేదు చిగురు. కొంచెం కొంచెం అలాగే కోస్తున్నాము.
మా ఆయన గారు చింత చిగురు కోసుకుంటూ ఉయ్యాల కూడా ఊగేస్తున్నారనమాట. ఒక్క దెబ్బకి 2 పనులు కలిసి వచ్చేసాయి, చింత చిగురు కోయడం, ఉయ్యాల ఊగడం. ఆ కొమ్మల మీద ఎక్కి లాగుతున్నా సరే ఏమాత్రం ఊడట్లేదు. చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి కొమ్మలు. చెట్టు మీద యుద్ధం అయితే బాగా చేస్తున్నాం. ఎలాగైనా సరే కోసేయాలి కవర్ నిండా. వచ్చిన దగ్గర నుండి కోసే పని మీదే ఉన్నాం. చివరాఖరికి ఎంత కోస్తామో ఏంటో చూద్దాం. మార్నింగ్ 8కి వచ్చాము మేము వెళ్ళేసరికి టైం ఎంత అవుతుందో ఏంటో, ఎంత చింత చిగురు కోస్తామో మీకు కూడా చూపిస్తాను. మేము వెళ్ళిన గ్రౌండ్లో చింత చెట్లు ఒకటే కాకుండా కరివేపాకు చెట్లు కూడా ఫుల్గా ఉన్నాయి. చాలా ఉన్నాయి కరివేపాకు చెట్లు అయితే. మా డాడీ ఎందుకు చెట్టు ఎక్కుతున్నాడు? పైన ఎంత ఉందో తెలుసా? ఎలా ఉందో తెలుసా? నిన్ను ఎక్కించేటప్పటికి సరిపోద్ది నాకు. కవర్ కాదు ఇంకేమన్నా ఉందా? సంచి ఇచ్చి చెప్తా, తగిలిచ్చి పోస్తాను. నేను ఇస్తా. కింద పుట్టుంది, చాలా జాగ్రత్త. ఇతరునా ఓకేనా? కూర్చొని అందుతుందా? ఎక్కడే ఉందా? కనిపించట్లేదుగా కిందకి. కిందకి కనపడదు. కిందకి ఎట్ట కనపడద్ది? కనపడదామా? కింద పుట్టుంది. నువ్వు కొమ్మలు లాగుతున్నావా? ఇవాళ మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. రేపు ఎంతసేపు కోసి కోసం కోయడం అయితే అయిపోయింది. ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఇద్దరు తల నిండా తుక్కే పడింది. మా వారి తల నిండా, నా తల నిండా. చింత చెట్టు కదా, తుక్కు ఎక్కువగానే ఉంటుంది. ఆ దుమ్మంతా దొరుకుకుంటున్నారు మా వారు అక్కడ. ఇంతకే సంచి, కవరు అన్నీ పట్టుకెళ్ళిపోయి ఇంత చింత చిగురు కోసాము. మరీ కామెడీ. అసలు మా వారు చెట్టు ఎక్కేస్తే నేను ఇంకెంత చిగురు కోసేస్తారో అనుకున్నా. చాలా అంటే చాలా తక్కువ కోసారు. ఉండడానికి చాలా ఉందని చెప్పేశారు, కానీ కోయలేకపోయారు. ఫైనల్గా ఇదేనండి మేము కోసిన చింత చిగురు. చింత చిగురులో ఉన్న కాడలన్నీ ఏరేస్తున్నా కర్రీ చేయడానికి. వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.